మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. ఈ శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ఉగాది తర్వాత ద్వాదశ రాశులకు ఎలా ఉందో తెలియజేసుకునే ముందు మనము మేషరాశి గురించి ఈ సంవత్సరం ఎలా ఉందో తెలియజేసుకుందాం. మేషరాశిలో అశ్వని, భరణి, కృత్తిక, అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం కలిస్తే మేషరాశి. ఈ రాశిలో ఉన్నటువంటి ఈ 3 నక్షత్రాల వాళ్ళకి ఎలా ఉంటుందంటే, మేషరాశి వాళ్ళకు ప్రస్తుతానికి ఏలినాటి శని జరుగుతూ ఉంది. ఏలినాటి శని ఫస్ట్ ఫేజ్ నడుస్తూ ఉంది. శని వ్యయంలో ఉన్నాడు. అదేవిధంగా మరో దీర్ఘ సంచారక గ్రహం అయినటువంటి గురువు జూన్ వరకు, అంటే మే వరకు, జూన్ నుంచి ఇతను 4వ స్థానంలోకి వెళ్తాడు, అంటే కర్కాటక రాశిలోకి. తదుపరి 5వ స్థానంలో కేతువు, 11వ స్థానంలో రాహు. ఈ 4 దీర్ఘ సంచార గ్రహాల యొక్క ఫలితం ఎక్కువగా ఉంటుంది. ప్రతి రాశికైనా కూడా అంతే. కాబట్టి ఈ గ్రహ సంచారీత్యా తీసుకుంటే జూన్ తర్వాత వీళ్ళకు విశేషమైన ఫలితాలు ఆశించవచ్చు. అదేవిధంగా ఏలినాటి శని ఎక్కువగా ఉంది కాబట్టి 12వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి వీళ్ళు శని యొక్క తాకడ ఒక 50% మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఆయన వ్యయస్థానంలో ఉన్నాడు. వ్యయం అంటే నష్టం అని అర్థం. కాబట్టి తీవ్రమైన ప్రభావం అయితే చూపించలేడు. ఒక 50% మాత్రం ఉంటుంది. ఎందుకంటే అది జలరాశి. ఆ రాశిలో గ్రహం ఏమవుతుంది, సముద్రంలో మునిగిపోతుంది. అంటే కంఫర్ట్నెస్ ఉండదు. మనం కూడా పూర్తిగా నీళ్ళలో పడిపోతే ఎట్లా ఉంటాం, కంఫర్ట్గా ఉండం కదా, అలా ఉంటుంది. అదేవిధంగా లాభంలో రాహు విశేష రాజయోగాన్ని సూచిస్తున్నాడు. లాభంలో రాహు మీ యొక్క అభివృద్ధికి అన్ని విధాల సహాయపడతాడు. అదేవిధంగా లాభంలో రాహు తర్వాత దశమంలోకి వెళ్తే కూడా మీకు బాగానే రాజయోగంగా ఉంది. కాబట్టి ఏదైనా బెనిఫిట్ జరుగుతుందంటే మీకు రాహు వల్ల జరుగుతూ ఉంది. ఏదైనా ఆటంకాలు వస్తున్నాయంటే శని వల్ల ఆటంకాలు వస్తున్నాయి. మధ్యలో మీకు గురువు ఉచ్చస్థితికి వెళ్తున్నాడు కాబట్టి 4వ స్థానంలోకి మీరు వివాహ విషయాల్లో మంచి శుభవార్త వింటారు. వాహన విషయాల్లో శుభవార్త వింటారు. గృహ నిర్మాణాలు, కొనుగోలు, మరమ్మతులు లాంటివన్నీ ఎక్కువ చేస్తారు. అదేవిధంగా సంతానాన్ని ఆశించేవారు చక్కగా సంతానవంతులు అవుతారు. గురువు ఉచ్చస్థితిలోకి వెళ్తాడు కాబట్టి సంతానకారకుడు, భాగ్యాధిపతి కేంద్రంలోకి వస్తున్నాడు కాబట్టి ఇక్కడ మీకు గురువు, రాహు అనేటువంటి గ్రహాలు చాలా తోడ్పాటుగా ఉన్నాయి. కాబట్టి ఏలినాటి శని గురించి మీరు మర్చిపోవచ్చు. ఎందుకంటే శని ఆటంకాలనిచ్చినా తోడ్పాటునిచ్చేదానికి రాహువు మరియు గురువు మీకు అండగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ రాశి వాళ్ళకు అసలే దూకుడు, వేగము, స్పీడ్ ఎక్కువ వెళ్ళు. ఆ వేగానికి తగినటువంటి ఫలితాన్ని రాహు ఇస్తాడు. కానీ నిద్రాభంగం అయితే ఉంటుంది. విదేశాల్లో కంఫర్ట్ లేదు. విదేశాల్లో ఎందుకు కంఫర్ట్ లేదంటే, విదేశాలు అనేటువంటి ప్రదేశము మీనరాశిలో శనేశ్వరుడు ఉన్నాడు కాబట్టి అక్కడ కంఫర్ట్ ఉండదు. ఒకవేళ విదేశాల్లో ఉన్నవాళ్ళు ఈ రాశిలో పుట్టి అక్కడ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ యుద్ధాల వల్ల ఈ దేశంలో ఉన్న వాళ్ళు ఎన్నో ఇప్పుడు జరుగుతున్న దేశాలు ఎక్కువ మంది ఉన్నారు మన భారతీయులు. మేషరాశిలో ఉన్న వాళ్ళు అక్కడ ఏదో ఒకటి నష్టపోవడము, లేదు ఇంకేదో రకాలుగా ఇబ్బందులు పడ్డము. యుద్ధం వస్తే అందరికీ ఇబ్బందే జరుగుతుంది. కాబట్టి ఎక్కువగా కాలభైరవ ఆరాధన ఎక్కువ చేయాలి. గురు దక్షిణామూర్తి, దత్తాత్రేయ లాంటి గురు ఆరాధనలు ఎక్కువ చేసుకోవాలి. కులదేవత ఆరాధన మర్చిపోకూడదు. కులదేవత ఆరాధన అంత ఎక్కువ చేసుకుంటే అంత మంచిది. కాబట్టి మేషరాశి వాళ్ళు ఈ విధమైన ఫలితాలను ఎక్కువగా పొందుతున్నారు. నష్టాలు అనుకుంటే మీకు మేషరాశి వాళ్ళకు గోచారంతో సంబంధం లేకుండా చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో విషయాలు నష్టపోతూనే ఉంటారు వీళ్ళు. నేను ఎన్నో వీడియోలు చెప్పాను. మేషరాశి వాళ్ళ వల్ల వేరే వాళ్ళకు ఉపయోగము, వీళ్ళకు ఉపయోగం తక్కువ అని చెప్తూ ఉంటాను. కాబట్టి మీకు నష్టమే ఎక్కువ కదా. జనరల్గానే మీరు మేషరాశిలో పుడితే నష్టాలను చూస్తూ ఉంటారు. మీరు చూసే బెనిఫిట్ ఏంటంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్, మీ యొక్క మెచ్యూరిటీ లెవెల్సే మీ యొక్క బెనిఫిట్. ప్రత్యేకించి ఈ 30, 35 దాటిన వాళ్ళు, పెళ్ళిళ్ళు కాకుండా ఉన్నవాళ్ళు, 30 దాటిన వాళ్ళు, 27, 28 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడా వివాహ యోగ్యతా కాలం అనేది వస్తూ ఉంది. కారణం గురువు ఉచ్చస్థితి పట్టడం. కాబట్టి పంచమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి, పంచమ స్థానం అంటే కులదేవతా స్థానం. కులదేవత అంటే మీ ఇంటి దేవుడు కాబట్టి కులదేవత అనుగ్రహం ఉంటేనే సంతాన యోగ్యం. కాబట్టి మీకు ఇప్పుడు కులదేవత ఆరాధన చాలా చాలా ముఖ్యం. అందున కాలసర్పదోష ప్రభావం కూడా కొంతకాలం ఉంది. రాహుకేతుల మధ్యలో అన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి
గరుడ ఆరాధన కంపల్సరీ చేసుకోవాలి. గరుడ ఆరాధన అంటే వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఎదురుగానే మనకు గరుత్మంతుల వారి యొక్క విగ్రహం ఉంటుంది. అక్కడికి ఎక్కువగా వెళ్ళడము, దీపాలు పెట్టడము, స్వామివారికి కొబ్బరికాయ సమర్పించడము, ఎక్కువసేపు కూర్చోవడము, అర్చన చేయడము, పుష్పాలు సమర్పించడం లాంటివి తరచూ చేస్తూనే ఉండాలి. ఈ కాలసర్ప దోషం అనేది ఆలోచనలతోనే మోసం చేస్తుంది. మనకేదో జరిగిపోతుంది అనిపిస్తూ ఉంటుంది. ఇది ఇలా అయితే అలా అయితే, ఇంత డబ్బులు వస్తే అంత డబ్బులు వస్తే అంటూ ఉంటుంది, అంతే, ఏం రాదు. కాబట్టి రాజయోగాలు ఉన్నాయి. శని కాలసర్ప దోష ప్రభావాలను నియంత్రించుకోవడానికి గరుడ ఆరాధన, కాలభైరవ ఆరాధన చేయాలి, కులదేవత ఆరాధన చేయాలి, గురు దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం, లేదా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం, లేదా ఏదైనా గురు ఆరాధన చేసుకోవడం చాలా చాలా మంచిది. కాబట్టి మేషరాశి వాళ్ళు ఈ పరిహారాలు చేసుకుంటే మీకున్నటువంటి అపారమైనటువంటి టాలెంట్కి, నాలెడ్జ్కి, పట్టుదలకి, దూకుడికి తగిన ఫలితం వస్తుంది ఈ సంవత్సరం. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలను మీరు తూచా తప్పకుండా ఆచరించుకుంటే చాలు. ఇక్కడ ఏ ఖర్చు లేదండి మీకు. నేను చెప్పిన దాంట్లో వేలకు వేల ఖర్చులు నేనేం చెప్పలేదు, దేవతారాధనలు చెప్పాను. గురు చూసి చేసుకోండి చాలు. చక్కగా శుభ ఫలితాలు మీరు పొందుతారన్నమాట, ఎటువంటి సందేహం లేదు. విజయం మీదే. శుభం.